రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ సమర్పించు యేసు కృపాస్వరం టీవీ కార్యక్రమానికి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆమేన్. ఈరోజు అంశం ఏమిటంటే రుణ మాఫీ గురించి. ఏ విధంగా దేవుడు మన రుణాలని తీర్చాడో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, డబ్బు అనేది అసలు మన జీవితంలో ఇంత కూడా ప్రాధాన్యత లేకుండా ఉంటుందండి. దేవుడు చేసిన గొప్ప కార్యములు మన జీవితంలో, దేవుడు మనకి చూపించిన కనికరమును, కృపని బట్టి, క్షమాపణ బట్టి, ఆయన తీర్చిన రుణము, ఆయన రుణాన్ని మనం ఎన్నడూ తీర్చలేము. రైట్? ఇది నిజముగా తెలుసుకున్న వారు ఎన్నడూ డబ్బు విషయం గురించి ఆలోచించరు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నమ్మదగిన దేవా, నాతో వారితో మీరు మాట్లాడండి నాయనా. నీ వాక్యముతో, నీ సత్యముతో మమ్మల్ని స్వతంత్రులుగా చేయమని మేము వేడుకుంటున్నాము ప్రభువా. నాయనా, నీ వాక్యమే మమ్మల్ని బాగు చేయగలుగుతుంది ప్రభువా. నీ వాక్యమే మాకు ఆదరణ ప్రభువా. నీ వాక్యమే మాకు శక్తి, నీ వాక్యమే మాకు జ్ఞానము ప్రభువా. నీ వాక్యమే మాకు జీవము నాయన తండ్రి. ఆ వాక్యము చేత మమ్మల్ని నింపి నడిపించి నాయనా గొప్ప కార్యములు మేము చేయులాగా ప్రభువా నాయనా మాకు కృప కలుగు చేయమని మేము వేడుకుంటున్నాం నాయనా ప్రభువా. సత్యమైన సువార్త ప్రకటింపబట్టుకు కృపని ప్రతి సంఘములో మీరు కలుగ చేయమని వేడుకుంటున్నాం ప్రభువా. నాయన, నన్ను నీ పాదముల చెంత చేర్చుకుంటూ నాయన నా నోటిని నీకు అప్పగిస్తూ నాయన నీవే నా ద్వారా మాట్లాడి సమస్త మహిమ ఘనత ప్రభావం పొందుకోమని మిక్కిలి వినయముతో నీ కుమారుడైన మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 1వ వచనము నుండి చదువుకుందాం. 7వ సంవత్సరాంతమున విడుదల ఇయ్యవలెను. ఆ గడువు రీతి ఏదనగా, తన పొరుగువానికి అప్పిచ్చిన ప్రతి అప్పులవాడు దానికి గడువు ఇయ్యవలెను. అది యెహోవాకు గడువు అనబడును. అప్పు ఇచ్చిన వాడికి గడువు ఇయ్యటం వలన ఎవరికి గడువు ఇస్తున్నామంట? ఇచ్చిన తర్వాత ఒకవేళ వాళ్ళు ఇవ్వగలిగితే ఇచ్చారు, ఇవ్వని ఎడల దేవుడు మిమ్మల్ని అప్పు ఇచ్చువాడుగా వాక్యము నెరవేర్చినందుకు దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందామండి. మీరు అప్పు ఇచ్చువారుగా ఉంటారు కానీ అప్పు బ్రదర్, ఇది వినటానికి బాగునే ఉంది కానీ మా పరిస్థితుల్లో మీరుంటే మీకు అర్థమవుతుంది బ్రదర్, ఏ పరిస్థితుల్లో మేము అప్పు ఇచ్చామో. ఏ పరిస్థితిలో సహాయం చేసినా మీరు చేసిన సహాయం దేవుడు ఎన్నడూ మర్చిపోడండి. మీరు చేసిన దానికి రెట్టింపుగానే దేవుడు మీకు తిరిగి అనుగ్రహిస్తాడు కానీ మీరు ఇచ్చిన దానికి ఏమాత్రము తక్కువ చేయడు నా దేవుడు. దేవునికి స్తోత్రము. ఇచ్చే విషయంలో నన్ను శోధించు అంటున్నాడు దేవుడు. ఏ విషయంలో? ఇవ్వండి. అడిగిన ప్రతి వానికి ఇవ్వాలా ఇవ్వద్దా? చదువుకుందాము. గనుక అప్పు ఇచ్చిన వాడు తన పొరుగువానినైనను తన సహోదరునైనను నిర్బంధింపకూడదు, అన్యుని నిర్బంధింపవచ్చును. ఎవరికి ఇబ్బంది పెట్టొద్దు అంటున్నాడు? సహోదరుడికి, పొరుగువానికంటే మనకి తెలిసిన మన సొంత వాళ్ళకి. ఇక్కడ ఎందుకు ఈ మాట అన్నదంటే, వాడు నువ్వు చేసిన సహాయం ఎన్నడూ జ్ఞాపకము చేసుకోడు. వాడు మనసులో ఎప్పుడు ఎగ్గొడదామనే ఆలోచన మాత్రమే ఉంటుంది. కాబట్టి ఏమంటున్నాడు దేవుడు? అలాంటి వాడిని మీరు ఏం చేయొచ్చు అంట? నిర్బంధింపవచ్చు అంట. జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఎవరికి ఇవ్వచ్చో, ఎవరికి ఇవ్వకూడదో, ఎలాంటి వారికి ఇవ్వాలో, ఎలాంటి వారికి ఇవ్వకూడదో చాలా స్పష్టత బైబిల్ లేఖనాల్లోనే వ్రాయబడి ఉన్నది. అర్థమవుతుందండి మీకు? అడిగిన ప్రతి ఒక్కరికి ఇవ్వమంటే ఎవరికి ఇవ్వమన్నాడు? నీ సహోదరుడికి, దేవునిని ఎరిగిన వానికి నువ్వు ఇస్తే వాడు ఇవ్వకపోయినా కూడా పర్వాలేదు. ఎందుకంటే దేవుని బిడ్డలకి ఇచ్చిన వాడు దేవుడు ఆ కుమారునికి ఏ కొరత కూడా పెట్టాడండి. సో దేవుడు ఏమంటున్నాడంటే, అన్యుడికి ఇచ్చినప్పుడు ఏం చేయొచ్చు అంట? బాబు నువ్వు ఇస్తావా ఇవ్వవా? అక్కడ దేవుడు ఏమంటున్నాడు? రుణమాఫీ చెల్లదు. అక్కడ రుణమాఫీ చెల్లదు.
రైట్, చదువుకుందాం. అన్యుని నిర్బంధింపవచ్చును గాని నీ సహోదరుని యొద్దనున్న దానిని విడిచిపెట్టవలెను. నీ సహోదరుడు దగ్గర ఉన్న దానిని, అమ్మా చాలా ప్రాబ్లం ఏంటంటే, ఎందుకు అన్నాదమ్ములు విడిపోతున్నారు, ఎందుకు అక్క చెల్లెలు విడిపోతున్నారు, ఎందుకు తల్లిదండ్రుల నుంచి బిడ్డలు దూరం అయిపోతున్నారంటే ఏ విషయం వలన? పాపిష్టి డబ్బు వలన. దేవుడు ఏమంటున్నాడంటే విడిచిపెట్టే అంటున్నాడు. దానికోసం కోర్టులకు వెళుతున్నారంట, స్టేషన్లకు వెళుతున్నారంట, నిందించుకుంటున్నారంట, అసహించుకుంటున్నారంట, గొడవలు పడుతున్నారంట. దేవుడు ఇక్కడేమో విడిచిపెట్టురా నాన్న, నువ్వు ఇచ్చిన దానికన్నా రెట్టింపుగా నేను నీకు ఇస్తానని చెప్పిన మాట ఎందుకు నువ్వు నమ్మటం లేదు? ఎందుకు నిర్బంధిస్తున్నావు నీ సొంత సహోదరుని? అసలు ఒక్కసారి ఊహించుకోండి, సొంత కుటుంబీకులు, రక్త సంబంధుల మీదనే కోర్టుకు వెళితే ఇంకా పొరుగువాడిని మనం ప్రేమించగలుగుతామండి? పొరుగువాడికి రుణము మనం ఇవ్వగలుగుతామా? వాడు రుణాన్ని మనం చెల్లించగలుగుతామా? అందుకనే దేవుడు అంటున్నాడు, చారిటీ బిగిన్స్ అట్, ఎక్కడ ప్రారంభమవుతుంది చారిటీ? దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, నీ రక్త సంబంధులను ఏమాత్రము నిర్లక్ష్యము చేయవద్దు. వాళ్ళకి ముందు, ఇంటిలో వారికి ముందు సహాయము చేయని బైబిలే వాక్యము ద్వారా సెలవిస్తుంది. కానీ దౌర్భాగ్యం ఏమిటంటే, ఇచ్చిన దాన్ని అన్న ఇవ్వలేకపోయినా, తమ్ముడు ఇవ్వలేకపోయినా, తల్లిదండ్రులకి మీరు అప్పు ఇచ్చినా కోర్టుకు తీసుకెళ్లే వరకు మనకి సుఖం ఉండదు. రోడ్డు మీద ఈడ్చి పరువు ప్రతిష్టని రోడ్డు పాలు చేసే వరకు మనకి ఏమాత్రం, చిచ్చి డబ్బు కోసమా? ఏమైపోతుంది సమాజము, ఎలా మారిపోతుందో మనుషులు. అందుకనే దేవుడు అంటాడు మత్తయి సువార్త 24వ అధ్యాయంలోని, ప్రేమ చల్లారిపోతుందంట అంచెదినముల్లో, కొవ్వొత్తులాగా మారిపోతుందంట. ద లవ్ ఫర్ ఇనిక్విటీ షాల్ అబౌండ్, ద లవ్ ఆఫ్ మెనీ షాల్ వ్యాక్స్ కోల్డ్. కొవ్వొత్తులాగా చల్లగా పడిపోతుందంట ప్రేమ. కనికరము, క్షమాపణ ఏది ఉండదంట అంచెదినములో. అలాంటి గుంపులో దయచేసి మనం ఉండకూడదని ఈ మాటలు మీతో చెప్తున్నాను. మీ సహోదరుడికి ఇచ్చేవా? అది ఎంత ఎక్కువైనా పర్వాలేదు. దేవుడు ఏమంటున్నాడంటే దానిని విడిచిపెట్టు, విడిచిపెట్టి చూడు. ఫోన్ చేసి చెప్పు, అరే పోతే పోనీరా, ఇంతవరకు నేను ఈ పాపిష్టి డబ్బు కోసమే కదా నీతో గొడవ పెట్టుకున్నాను, ఈరోజు చెప్తున్నాను నువ్వు నాకు ఏమీ ఇవ్వనవసరం లేదు అని ఎవడైతే ఈరోజు వాడు సహోదరుడితోని, సహోదరితోని, తల్లిదండ్రులతో చెప్తారో నూరంతల ఆశీర్వాదము ఈరోజే వారు పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. ఇందులో ఏ సందేహము లేనే లేదు. అప్పు ఇచ్చిన వాడికి, నీ సొంత కుటుంబీకులకి, సహోదరులకి నువ్వు ఇచ్చి నీ రుణాన్ని నేను మాఫీ చేస్తున్నానని. ఏమండి, ప్రభుత్వం రుణమాఫీ చేసిందండి, రైతులు రుణమాఫీ చేసిందా లేదా? ఆ ప్రభుత్వముని దేవుడు దీవించునుగాక. నిజంగా ఒక వ్యక్తి అప్పులు భారములో ఉంటే ఎంత బాధాకరమో ఆ దేవుడికి తెలుసండి. దాని నుండి బయటికి రావాలంటే చాలా కష్టము. అందుకనే ఎవడైనా మన రుణాన్ని మాఫీ చేసినప్పుడు ఎంత తేలికైపోతుందో మన బ్రతుకు, ఎంత భారము మన యొద్ద నుండి తొలగింపబడుతుందో. దేవుడు ఒకటే మాట జ్ఞాపకం చేసుకోండి, దేవుడు ముఖ్యమా, నువ్వు ఇచ్చిన అప్పు ముఖ్యమా? ఈ రెండిట్లో మీరే ఎంచుకోండి. ఈరోజు మీరు చేసిన సహాయము సరే అప్పు రూపములోనే. కొంతమంది ఏమిటంటే ఇంటిలో ఉన్న వారికి వడ్డీతో సహా మళ్ళీ తిరిగి కట్టమంటున్నారు. వాస్తవం అండి ఇది. కుటుంబాల్లో నేను చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. నేను ఇంత అప్పు ఇచ్చాను, తిరిగి ఇంత వడ్డీతో సహా నాకు తిరిగి నువ్వు డబ్బులు ఇవ్వాలి. ఏం మనసు అండి ఇది, ఏం మనుషులండి వీళ్ళు. సొంత ఇంటివారు దగ్గర నుండి వడ్డీలు తీసుకుంటారు ఎవరైనా. దేవుడు నీ పాపము క్షమించినప్పుడు నీ దగ్గర వడ్డీ ఏమైనా అడిగాడా? నిత్య జీవితముని నీకు ఇస్తున్నాను, నువ్వు వడ్డీ ఏమి ఇస్తావు నాకు అన్నాడు. నీవు స్వాధీనపరచుకొనున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యంగా ఇచ్చుచున్న దేశములో యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. నిత్యముగా యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు అంటున్నాడు. హల్లెలూయా.
నిత్యముగా అంటే ఏమిటండి? అప్పుడప్పుడా? నిరంతరము. ఎప్పుడు ఆశీర్వదిస్తాడంటే నువ్వు అప్పు ఇచ్చినప్పుడు, ఆ రుణాన్ని చెల్లించలేనప్పుడు, వాడు రుణాన్ని నువ్వు మాఫీ చేసినప్పుడు, నువ్వు ఏ ప్రదేశంలోనున్నా కూడా అక్కడ నిత్యముగా నేను నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. ఈ ధన్యత నాకు కావాలి. నేను ఎక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా నేను దీవించబడాలి. దేవునికి స్తోత్రము. అమ్మ, మర్చిపోండి అమ్మ గతం గురించి దయచేసి. డబ్బులు ఇస్తే ఇచ్చారు. ఒకవేళ నీ సహోదరుడు, నీ సొంత ఇంటివారు, నీ బంధువులు తిరిగి ఇవ్వలేని ఎడల, ఒకవేళ ఇవ్వగలిగి ఇవ్వలేదనుకో, ప్రతీకారము దేవుడు తీర్చుకుంటాడు. దానికోసం మీరు కోర్టుల దాకా వెళ్ళవలసిన అవసరము, స్టేషన్ల దాకా వెళ్ళవలసిన అవసరం ఏమీ లేదు. ప్రతీకారము దేవునిదే. ప్రతీకారము దేవుడు. నిన్ను మోసం చేసిన వాడు, సహాయము కోరి నిన్ను మోసం చేసిన వాడు ఏ రోజు బాగుపడడు. ఇది ముమ్మాటికి నిజం. ఎవరినైనా మనం మోసం చేసామా? ఎవరిని మోసం చేసామంటే దేవుణ్ణి మోసం చేసిన వాళ్ళం మనం అందం. ఈ విషయంలో మాత్రం ఎవరు ఒప్పుకోరు. అన్ని విషయాల్లోనండి దేవుడు చెప్పిన మాటలకి మనం ఎప్పుడైనా లోబడి సంపూర్ణంగా మనము జీవిస్తున్నామా? దేవుడు చెప్పినట్లు ఆయనకి చెందవలసింది ఆయనకి ఇస్తున్నామా? దేవుడే అంటాడు, దేవుడు అంటే దేవుని యొద్ద నుండి మనం దొంగలించగలుగుతామంటే దొంగలిస్తామని బైబిల్ వాక్యమే సెలవిస్తుంది. వీ హ్యావ్ ఆల్ రాబ్డ్ గాడ్. దేవుడికి ఇవ్వవలసింది మనమే దొంగలించి, ఆయనకి ఇవ్వవలసిన మహిమ కూడా మనము ఇవ్వలేని పరిస్థితుల్లో మనము. చదువుదాము రుణమాఫీ గురించి. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల మీలో బీదలు ఉండనే ఉండరు. దేవునికి స్తోత్రము. మీలో నా మాటలు విని నా మాట ప్రకారము చేసిన వాడి మధ్యలో, వారి ఇంటిలో బీదవాడు ఉండనే ఉండడంట. దేవునికి స్తోత్రము. ఈరోజు మీ ఇంట్లో పేదవాళ్ళు ఉన్నారా? దేవుడు అంటున్నాడు, నిన్ను ఆశీర్వదించాను, నిన్ను దీవించాను, వెళ్ళి ఆదుకో అంటున్నాడు. నిన్ను దీవించిన తర్వాత, నిన్ను ఆశీర్వదించిన తర్వాత, నీ కుటుంబీకులు అందరిలో నిన్ను హెచ్చించిన తర్వాత, నువ్వు వారిని తక్కువ చేసి చూడటానికి నిన్ను ఘనపరచలేదు, నిన్ను ఆశీర్వదించలేదు. నిన్ను ఎందుకు దీవించానంటే నీ కుటుంబానికి నువ్వు ఒక దీవెనకరమైన పాత్రగా ఉంటావనే ఉద్దేశ్యముతోనే. నువ్వు కానీ వారిని ఆదుకోకపోతే నీ దగ్గర ఉన్నది కూడా ఏమవుతుంది? ఎప్పుడు, ఏనాడు, ఏ క్షణము మన ప్రాణములు పోతాయో, ఏదో ఒక రోజు మీ దగ్గర ఉన్న ధనము విలువ లేకుండా పోతుంది. దేవుడు ఉన్న వారి దగ్గర వారి విలువ ఏనాడు తగ్గిపోదు. దేవునికి స్తోత్రము. నీ దగ్గర ఏదైనా ధనం ఉన్నదంటే అది క్రీస్తు మాత్రమే అయి ఉండాలి. దేవునికి స్తోత్రం. క్రీస్తు కన్నా గొప్ప ధనము ఏ మానవుడు పొందుకోలేడండి ఈ లోకములోనే. ఆ ధనము నీలో ఉన్నంత వరకు నువ్వు అప్పు ఇచ్చువాడుగానే, తలగానే ఉంటావు, కానీ తోకగా ఎన్నడూ నువ్వు బ్రతకవు. దేవునికి స్తోత్రం. ఏ ధనము కావాలో మీరే నిర్ణయించుకోండి. నువ్వు దేవుణ్ణైనా సేవించు, ధనమునైనా సేవించు. ఈ రెండిట్లో ఏదో ఒకటి నువ్వు ఎంచుకో అంటున్నాడు. దేవుణ్ణి సేవిస్తే, దేవుని నీతిని అనుసరించి, దేవుని రాజ్యము నువ్వు వెతికితే సమస్తము నీకు అనుగ్రహింపబడతాయి అని బైబిల్లో చాలా స్పష్టముగా వాక్యాలు సెలవిస్తున్నాయి. చదువుదామండి మిగతా విషయాలు కూడా. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పియున్నట్లు నిన్ను ఆశీర్వదించును గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు గాని అప్పు చేయవు. దేవునికి స్తోత్రము. నీవు అనేకులకి. ఎంత బాగుంది కదండి ఈ మాట వినటానికి. అప్పు ఎప్పుడు ఇస్తావంట? అప్పు ఎప్పుడు ఇస్తావంట? రుణమాఫీ చేసే మనసు కలిగి ఉంటే, రుణస్థులని క్షమించే మనసు కానీ నీలో ఉంటే, తీసుకున్నవాడు ఇవ్వలేనప్పుడు వాడిని ఇబ్బంది పెట్టకుండా, నరకము చూపించకుండా, వాడిని క్షమించి పర్వాలేదురా నీకు ఇవ్వగలిగినప్పుడు నువ్వు ఇవ్వు అని చెప్పగలిగితే నువ్వు ఎల్లప్పుడూ అప్పు ఇచ్చేవాడిగానే ఉంటావు. దేవునికి స్తోత్రం. దేవుడు ఏమంటున్నాడు? ఇవ్వటము మేలా, పుచ్చుకోవటము మేలా?
కానీ మనము పుచ్చుకున్న దానికన్నా తక్కువే మనం ప్రజలకిని, సంఘానికిని, దేవునికిని పుచ్చుకున్న దానికన్నా తక్కువగానే ఇస్తున్నాం. కానీ ఏనాడు ప్రభువా ఇదిగో నా దగ్గర ఉన్నదంతయు నీకు ఇస్తున్నానని చెప్పగలిగిన వారు ఎందరు? ఆ ధనవంతుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి పరలోక రాజ్యములో ప్రవేశించాలంటే ఏమి చేయాలంటే ఆజ్ఞలన్నిటినీ పాటించాను అన్నాడు. అయితే నీ దగ్గర ఉన్నదంతా అమ్మేసి పేదవాళ్ళకి ఇవ్వమన్నప్పుడు అది మాత్రము నేను ఇచ్చి చూడండి. దేవుడు ఇవ్వకపోతే ఆ దేవుణ్ణి విడిచిపెట్టండి. ఇలాంటి విశ్వాసము నిజంగా మనకి కలిగి ఉండాలి. చదువుకుందామమ్మా. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడనైనను నీ సహోదరులలో ఒక బీదవాడు ఉండిన ఎడల బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయంను కఠినపరుచుకొనకూడదు. కఠినపరుచుకోవద్దు అంటున్నాడు. నీ ఇంటిలో, నీ కుటుంబంలో నీ సహోదరుడు కానీ సహోదరు కానీ నీ బంధువులో ఎవరైనా పేదవాడిగా ఉంటే నీ హృదయముని దయచేసి కఠినపరుచుకోవద్దు. దాని వలన నీకు పాపమే కలుగుతుంది అని దేవుని వాక్యము సెలవిస్తుంది. నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు అవశ్యంగా చెయ్యి చాచి వాని అక్కర చొప్పున ఆ అక్కరకు చాలినంత అవశ్యంగా వానికి ఇవ్వవలెను. ఇవ్వవలెను కండిషన్ ఏమిటంట? ఖచ్చితముగా అప్పు ఇవ్వాలా ఇవ్వొద్దా? అమ్మా, ఇది చాలా కష్టమైనది. బ్యాంకులోని 1,00,000 రూపాయలు ఉండి మన ఇంటికి సహోదరుడు వచ్చినప్పుడు సీరియస్గా వెళ్ళిపోతాం కబోర్డ్లో ఎతకటానికి. పైసలు 2,000 3,000 మిగులుతాయి. అరే ఇంతనే ఉందిరా, దీంతో అడ్జస్ట్ చేసుకోరా. కానీ బ్యాంకులో ఉన్నదాన్ని మనం ముట్టుకోవటానికి ఏమాత్రమో ఏమండి మనసు మార్చుకోవాలండి. మన కుటుంబాల్లో అవసరం ఉన్నవారు చాలా మంది ఉన్నారండి. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మన కుటుంబాల్లో ఆకలి దప్పికగా ఉన్నవారు ఉన్నారు. అవమానాల్లో అప్పులు పాలైపోయి బ్రతుకుతున్న వారు ఉన్నారు. మీరు నిజంగా వారందరిలో ఆశీర్వదింపబడితే వెళ్ళండి, ఈరోజు వారిని ఆదుకోండి. దేవుడు మిమ్మల్ని నూరంతులుగా ఆశీర్వదిస్తాడండి, నూరంతలుగా ఆశీర్వదిస్తాడు. ఇందులో ఏ మాత్రము సందేహము సంకోచము పెట్టుకోకండి. దయచేసి ఆదుకోండి మీ కుటుంబాల్ని. పేదవాడికి అప్పు ఇచ్చేవాడు యెహోవాకి, దేవునికి స్తోత్రం. దేవుడు అప్పు తీసుకుంటే అప్పు తీర్చకుండా ఉంటాడండి? విడుదల సంవత్సరమైన 7వ సంవత్సరము సమీపమైనదని చెడ్డ తలంపులు నీ మనస్సులో పుట్టకయుండునట్లు జాగ్రత్త పడుము. చూడండి, అమ్మో సహోదరుడు వస్తున్నాడు, నాన్న వచ్చేస్తున్నాడు, అమ్మ వచ్చేస్తుంది, సహోదరి వచ్చేస్తుంది, నువ్వు జాగ్రత్తగా లోపలికి వెళ్ళిపో. డబ్బులు ఏమి కనిపించకుండా అన్ని నగలు గిగలు అన్ని కబడ్లో. ఎలాంటి మనసు కలిగి నిజంగా నువ్వు బ్రతుకుతున్నావంటే అంతకన్నా దరిద్రుడు దరిద్రురాలు ఈ లోకంలో ఎవరు లేరండి. సొంత కుటుంబీకులు సహాయం కోసం అడగటానికి వస్తే వారికి కనిపించకుండా దాచేసి, ఏమిటండి ఈ ఆలోచనలు, ఏమిటండి ఈ మనసు, ఏమిటండి ఇది? దీనికోసమే దేవుడు మనల్ని రక్షించుకున్నాడా? నిన్ను తలగా ఎందుకు పెట్టాడండి? దేవుడు నిన్ను ఎందుకు ఆశీర్వదించాడంటే నీవు అనేకులకి అప్పు ఇచ్చువాడుగా ఉండటానికే నిన్ను ఆశీర్వదించాడనే విషయము నువ్వు మర్చిపోయిన ఎడలా అది నీకు చిక్కే. జాగ్రత్తగా ఒక్కసారి దేవుని చెప్పినది ఆలోచించుకోండి. ప్రభువా, నా దగ్గరికి వచ్చిన ఎన్నిసార్లు నేను త్రోసివేశాను ప్రభువా. సహాయం కోరిన నా కుటుంబీకులు ప్రభువా, మై కజిన్స్, మా పెద్దమ్మ కానీ చిన్నమ్మ కానీ పెద్దనాయన కానీ చిన్నాయన కానీ వారి బిడ్డలు వారి పరిస్థితులు బాగలేనప్పుడు నా ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు నా సొంత తోబుట్టు వారు నా రక్తము పంచుకొని నా కుటుంబంలో ఉన్న కుటుంబీకులకి నాయన సహాయం చేయగలిగినా కూడా నాయన వారి మీద అసూయతో నేను సహాయం చేయకుండా వారిని వెనకకి పంపించేశాను ప్రభువా. అయినా నన్ను క్షమించు అని ఈరోజు అడగండి దేవుణ్ణి. ప్రభువా, నన్ను మన్నించు. నా దగ్గర ఉండి నాయనా నేను ఇవ్వలేకపోయాను. నాయనా తండ్రి, నీ అద్వితీయ కుమారుని వెనకకి దాచుకోకుండా నా పాపము నిమిత్తము నీ దగ్గర ఉన్నది ఏకైక
సమస్తము నాకు ఇచ్చినప్పుడు తండ్రి నాకు ఇచ్చిన దాంట్లో కాస్తైనా నీకు ఇవ్వలేనా ప్రభువా? తండ్రి దగ్గర ఎవరున్నారండి? ఏమున్నది తండ్రి దగ్గర? కుమారుణ్ణి తప్ప ఇంకేమైనా ఉన్నదా? అంతగా ప్రేమించాడు తండ్రి తన కుమారుణ్ణి. ఏమాత్రము ఆలోచించకుండా తనను మన నిమిత్తము చనిపోవటానికి, మన పాపములను మన భారములను మోయటానికి ఆయన అప్పగించేశాడు. అడిగాడా? వడ్డీ ఏమని అడిగాడా దేవుడు మనల్ని? నేను ఇంత చేశాను కదా వడ్డీ ఇవ్వండి అని ఏనాడైనా దేవుడు అడిగాడా? అన్ని రుణాలు దేవుడు మనకి చెల్లించాడండి. ఎంత కనికరము, ఎంత కృప, ఎంత ప్రేమ, ఎంత దాక్షిణ్యము, కటాక్షము దేవుడు చూడండి కలిగి ఉన్నాడు మన పట్ల. కానీ మన సహోదరులు, మన సొంత బంధువుల దగ్గరికి వచ్చేసరికి, పొరుగువాని సంగతి పక్కన పెట్టండి, మన ఇంటి వారి దగ్గరికి వచ్చేసరికి ఎంత కఠిన హృదయము కలిగి మనం బ్రతుకుతున్నామో, ప్రవర్తిస్తున్నామో చూడండి. చదువమ్మా. బీదవాడైన నీ సహోదరుని ఎడల కటాక్షము చూపక నీవు వానికేమీ ఇయ్యకపోయిన ఎడల వాడొకవేళ నిన్ను గూర్చి యెహోవాకు మొరపెట్టును, అది నీకు పాపమగును. అంతే. వాడు నిజముగా ఏడ్చాడనుకోండి, ఆ ఏడుపు ఎవరికి తగులుతుంది? అప్పుడప్పుడు మనకు అనుకుంటాము, ప్రభువా ఏంటి ఈ శోధనలు, ఏమిటి ఈ శ్రమలు అంటే, మీరు జ్ఞాపకము చేసుకోండి అంటున్నాడు దేవుడు. నీ దగ్గరికి సహాయం కోరిన వాడు ఏడుపుయే ఇది. నీవు సహాయం చేయగలిగి పొజిషన్లో నుండి సహాయం చేయలేకుండా వాడిని పంపించేసినప్పుడు వాడు నా దగ్గరకు వచ్చి మొరపెట్టాడు, ప్రభువా నువ్వు వెళ్ళమన్నావు, సహాయం కోరమన్నావు, నా బంధువు దగ్గరికి వెళ్ళాను ప్రభువా, నన్ను అవమానించి హేళన చేసి పంపించాడు ప్రభువా. వాడు అలా ఏడ్చినప్పుడు ఎవరికి పాపం అంట అది? చెప్పండి. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుందమ్మా. నీ సొంత ఇంటి వారిని నువ్వు కనికరించలేకపోతే ఇంకా పొరుగువాడిని ఏం కనికరిస్తావు, ఏమి ప్రేమిస్తావు? నిన్ను వలే వచనాలు మాత్రం చాలా గొప్పగా చెప్తాం మనం. అనుసరించటానికి వచ్చే సమయంలోని ఆ వచనాలు ఏమాత్రం మన జీవితంలో వర్తించవు. చదువుదాం. నీవు నిశ్చయముగా వానికి ఇవ్వలేను, వానికి ఇచ్చినందుకు మనస్సులో విచారపడకూడదు. మనస్సులో ఏ మాత్రము వీడికి ఇస్తున్నాను కానీ, చెప్పండి, వీడి ఇచ్చే ముఖంలాగా అనిపించటం లేదే, ఎగ్గొట్టే బ్యాచే అని మీ హృదయంలోని పిచ్చి పిచ్చి ఆలోచనలు, తలంపులు పెట్టుకోకుండా సంతోషముగా ఇవ్వండి. ప్రభువా నేను ఇచ్చే విధంగా నన్ను ఆశీర్వదించినందుకు, నాయన డబ్బులు వస్తే వచ్చేయో లేదో నాకు అనవసరం, కానీ ఇచ్చే స్థాయిలో నన్ను పెట్టినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ఏది బెటర్ అండి చెప్పండి? మీరు వాడి పరిస్థితుల్లో ఉండటమా, లేకపోతే మీరు ఉన్న పొజిషన్లో ఉండటం బెటరా చెప్పండి? ఇచ్చే పొజిషన్లో ఉండటం బెటరా, పుచ్చుకునే పొజిషన్లో? ఏమండి, ఒక మనిషి దగ్గర వెళ్ళి సహాయం కోరుకోవాలంటే తన అహంకారముని చంపుకోవాలండి, తన పరువుని తాకట్టు పెట్టుకోవాలండి. ఒక వ్యక్తి ఎంత ఇబ్బంది తెలుసండి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి చెయ్యి చార్చటం, ఎంత అవమానం. ఐ నో అండి, బికాజ్ ఐ హ్యావ్ బీన్ త్రూ దట్. 100 రూపాయల కోసము, 100 రూపాయల కోసము ఎన్ని గంటలు నేను బయట నిలబడ్డానో నాకు తెలుసు. ఎన్ని అవమానాలు. కాస్త సహాయం పొందుకోవటానికి, మేము మా అక్క వాళ్ళం కాస్త సహాయం పొందుకోవటానికి ఎన్ని అవమానాలు. ఐ నో ద పెయిన్. అందుకనే అప్పు ఇచ్చేవాడు, అప్పు కోసం ఎవడైనా సహాయం కోసం వచ్చినప్పుడు, ప్రభువా నేను ఎప్పుడూ ఒకటే మాట అంటాను, అడిగిన వానికి ప్రతి ఒక్కరికి ఇచ్చే విధంగా నన్ను ఆశీర్వదించు ప్రభువా. ఇదే నా ప్రార్థన, ఇదే నేను కోరుకుంటున్నాను. బ్రతికినంత దినములు తండ్రి ఇలాగనే ఉండని ప్రభువా నన్ను. అంతకన్నా గొప్ప ఆధిక్యత, అంతకన్నా గొప్ప ఆశీర్వాదం ఇంకా ఈ లోకంలో ఏదైనా ఉంటుందా? ఆ 2 కాసులు ఇచ్చిన ఆమె గురించి ఎందుకు రాయబడ్డదండి లేఖనాల్లోని? ఉండి ఇవ్వటం గొప్ప విషయం కాదండి, ఏమీ లేకుండా ఉన్నదంతా ఇచ్చేయటమే గొప్ప విషయము. అందుకనే ఆమె పేరు బైబిల్ గ్రంథములో కూడా, ఆమె గురించి బైబిల్ గ్రంథంలో కూడా వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రము.
మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వచనము నుండి చదువుకుందామండి. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు ప్రభువా ఈ పాపిష్టి వాడిని ఎన్ని మార్లు నేను క్షమించాలి ప్రభువా అని అడిగితే యేసుక్రీస్తు చెప్పిన జవాబు ఏమిటో ఒకసారి విందాం. అందుకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మార్ల మట్టుకే కాదు, 7 మార్లు మట్టుకే కాదు, 70 ఏళ్ల మార్ల మట్టుకని క్షమించు. దేవునికి స్తోత్రము. ఒకసారి తప్పు చేస్తాడు, ఒకసారి నిన్ను గాయపరిచాడు, రెండోసారి సహాయం కోరినప్పుడు నీ హృదయము మళ్ళీ ఏం చేస్తారు? సహాయం చేస్తారా, చేయరా? ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని మీరు అంగీకరించారో మీ పాపములన్నిటినీ క్షమించాడు, రుణమాఫీ చేసేసాడు. చేసేసిన తర్వాత మనం తప్పు చేసినప్పుడు మనల్ని విడిచిపెట్టాడా? కనికరించాడా? ఆయన యొద్దకి వెళ్ళి తిరిగి పాప క్షమాపణ కోరినప్పుడు, చీపో పాపిష్టివాడా, ఇన్ని రుణమాఫీ చేసిన తర్వాత మళ్ళీ తప్పు చేసి నా దగ్గర ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావని యేసుక్రీస్తు ప్రభు అన్నాడా? మరి నీ సహోదరుడు గురించి నువ్వు ఎందుకు అంటున్నావు? నన్ను పోలి, అమ్మా చాలా పెద్ద మాట అమ్మా అది. క్రీస్తుని పోలి నిజంగా నడుచుకోవాలంటే చాలా పెద్ద హృదయము కలిగి ఉండాలమ్మా. నీ సహోదరుడు నీ దగ్గరకు వచ్చి క్షమాపణ కోరినప్పుడు 7 మార్లు కాదంట, 77 మార్లు నువ్వు క్షమించు అని దేవుడు సెలవిస్తున్నాడు. అవును, నిన్ను మోసం చేశాడు, నిన్ను గాయపరిచాడు, క్షమాపణ కోరి మళ్ళీ సహాయం కోసం వచ్చినప్పుడు నువ్వు క్షమించి సహాయం చేస్తావా, చీపో అని వెలివేస్తావా, అది నీ మీదే ఆధారపడి ఉన్నది. ఎన్నిసార్లు దేవుణ్ణి నేను మోసం చేయలేదు, రక్షణ పొందుకున్న తర్వాత ఎన్ని మార్లు నేను తప్పు చేయలేదు, ఎన్ని మార్లు తప్పు చేసినా సిగ్గు లేకుండా దేవుని సన్నిధిలో నిలబడి క్షమాపణ కోరుకున్నప్పుడు ఆ పాపములు క్షమించాడే కానీ ఆయన యొద్దకు వచ్చిన వారిని ఏమాత్రం ఆ దేవుడు త్రోసివేయలేదండి. కుటుంబీకులని ఇదే విధంగా దేవుడు క్షమించమంటున్నాడు. ఈరోజు నిజంగా చెప్పండి, పాపము రక్షణ పొందుకున్న తర్వాత నేను ఏ పాపము చేయలేదు అని ఒక్కసారి మీలో ఎవరైనా ఉంటే చేయవెత్తండి. ఇన్నిసార్లు మనము దేవుని దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరుకుంటున్నామే, మన రుణాల్ని ఆయన క్షమిస్తున్నాడే. నీ సహోదరుడు సహాయం కోసం వచ్చినప్పుడు ఎందుకు నీ హృదయాన్ని నువ్వు కఠినపరుచుకుంటున్నావు? నీకే చెల్లుతుందా క్షమాపణ? నీ సహోదరుడికి నీ సహోదరికి క్షమాపణ చెల్లదా? వాళ్ళు అర్హులు కారా? వాళ్ళు మనుషులు కారా? వాళ్ళు దేవుని స్వరూపంలో నియమించబడిన మనుషులే కారా? ఒక్కసారి మీరు ఆలోచించుకోండి దయచేసి. దైవజనులు బోధించిన మరిన్ని ప్రసంగాలను విని ఆత్మీయంగా బలపడాలని ఆశ కలిగిన వారు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ యూట్యూబ్, రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ఫేస్బుక్, రాజా_హెబెల్ ఇన్స్టాగ్రామ్, రాజా_RFM ట్విట్టర్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ద న్యూ కవెనెంట్ చర్చ్ వారి ఆదివారపు ఆరాధన సమయములు: ఇంగ్లీషు ఆరాధన ఉదయం 9 గంటలకు, తెలుగు ఆరాధన ఉదయం 11:30 సాయంత్రం మా తెలుగు ఆరాధన అక్టోబర్ నెల నుండి రాత్రి 6 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. దైవజనులు రాజా హెబెల్ గారు పరిశుద్ధాత్మ ప్రత్యక్షతతో కూడిన ప్రసంగాలు బోధిస్తున్నారు. అనేకులు వీరు ప్రసంగిస్తున్న ఈ ఆత్మీయ వర్తమానాలు విని దేవుని శక్తిని, ఆత్మీయ బలాన్ని పొందుకుంటున్నారు. ఆరాధనలు జరుగు స్థలం కషీష్ కన్వెన్షన్ హాల్, 3rd ఫ్లోర్, ముషీరాబాద్ మెట్రో స్టేషన్ పక్కన, హైదరాబాద్. మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9000320028, 9346077114.